హారర్ కాంటెంట్ కి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంది. దయ్యం సినిమా వస్తే చాలు థియేటర్స్ కి క్యూ కట్టేస్తున్నారు ఆడియన్స్. దీంతో బాలీవుడ్ భవిష్యత్తుని గాడిలో పెట్టేందుకు హిట్ ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నారు. సౌత్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతూ ఉంటే బీ టౌన్ మాత్రం సక్సెస్ ఇచ్చే జానర్ కోసం ఎదురు చూస్తుంది. రకరకాల ప్రయోగాలు చేస్తే హారర్ కంటెంట్ క్లిక్ అయింది. బాలీవుడ్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తున్నారు నార్త్ మేకర్స్. గతంలో హిట్ అయిన భూల్ భులయ్యా 2కి సీక్వెల్ గా థర్డ్ పార్ట్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ హైప్ ని క్రియేట్ చేసింది. కార్తీక్ ఆర్యన్ మరొకసారి వెండి తెరపై మ్యాజిక్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇది గనక హిట్ అయితే బాలీవుడ్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చినట్టే. బాలీవుడ్ లో ఈ ఏడాది కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా స్త్రీ 2 150 కోట్లు బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 800 కోట్లు వచ్చింది. ఒక్క నార్త్ లోనే 620 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి థర్డ్ పార్ట్ ని అనౌన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ సర్వేగంగా జరుగుతున్నట్లుగా తెలిపింది. 2025 ఫస్ట్ హాఫ్ లో స్త్రీ 3 పట్టాలెక్కించి డిసెంబర్లో రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. బాలీవుడ్ లో ఈ ఏడాది 3 సినిమాలను రిలీజ్ చేశాడు అజయ్ దేవ్గన్. ఇందులో సైతాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మైదాన్, ఔరాన్ మే కహాన్ ధమ్తా సినిమాలు సోసో టాక్ తో సరిపెట్టుకున్నాయి. ప్రెజెంట్ సింగం అగైన్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్న అజయ్ తర్వాత సైతాన్ 2 స్టార్ట్ చేసేలా డేట్స్ కేటాయించాడు. ఇప్పటికే స్టోరీ రెడీ అయింది. షెడ్యూల్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. అజయ్ సెట్స్ లో అడుగు పెడితే షూటింగ్ జెట్ స్పీడ్ తో మొదలవుతుంది. 2025 సెకండ్ హాఫ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనేది దర్శక నిర్మాతల ప్లాన్. మొత్తానికి ఈ ఏడాది వచ్చిన హారర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడంతో హిట్ ఫార్ములానే 2025లో కంటిన్యూ చేస్తున్నారు నార్త్ మేకర్స్. ఇండస్ట్రీలో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కంటెంట్ నుంచి మేకింగ్ వరకు ప్రతి దానిపై ఫోకస్ పెట్టాలి. లేదంటే అసలుకే మోసం వస్తుంది. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన తమిళ్ హీరోస్ ఇప్పుడు రూట్ మార్చారు. ప్రెజెంట్ ఉన్న ఇమేజ్ని పక్కన పెట్టి కొత్త ఇమేజ్ కోసం పాకులాడుతున్నారు. మెగాఫోన్తో మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇటీవలే రాయన్ తో హిట్ కొట్టాడు. దర్శకుడిగా అద్భుతమైన ప్రతిభను చూపించాడు. ప్రెజెంట్ హీరోగా 3 పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్న తను దర్శకుడిగా 4వ సినిమాని స్టార్ట్ చేశాడు. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇడ్లీ కడై అనేది ఈ టైటిల్. ఇందులో నిత్యా మేనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉంటే ఓ కీ రోల్ లో కనిపించబోతోంది శాలిని పాండే. ప్రెజెంట్ చెన్నైలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2025 సమ్మర్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ధనుష్ లానే మెగాఫోన్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు జయం రవి. హీరోగా సినిమాలు చేస్తూనే యోగి బాబుతో మూవీ తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. హారర్ ఎలిమెంట్స్ తో సాగే కామెడీ డ్రామా అని తెలుస్తోంది. బ్రదర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు జయం రవి. కోలీవుడ్ స్టార్ విశాల్ కి తమిళ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా మార్కెట్ విస్తరించింది. కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సాలిడ్ హిట్ దక్కడం లేదు. అందుకే ఇప్పుడు రూట్ మార్చాడు. మెగాఫోన్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు. స్వీయ దర్శకత్వంలో డిటెక్టివ్ 2ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 50% షూటింగ్ ఫినిష్ అయింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. మొత్తానికి ఒకవైపు హీరోగా మరోవైపు దర్శకుడిగా 2 పడవలపై ప్రయాణం చేస్తున్నారు ఈ ముగ్గురు స్టార్స్. టాలీవుడ్ లో ఇప్పుడంతా రన్నింగ్ రేస్ నడుస్తోంది. నువ్వా నేనా అంటూ పరిగెడుతున్నారు మేకర్స్. నిలవాలంటే గెలవక తప్పదు. కాదని అలసిపోతే అక్కడే ఆగిపోతారు. ప్రెజెంట్ ఓ ముగ్గురు దర్శకుల పరిస్థితి ఇలాగే ఉంది. మొన్నటి వరకు చిరుతల్లా పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు రేస్లో వెనకబడిపోతున్నారు. హరీష్ శంకర్ కమర్షియల్ సినిమాని ఎలా వండాలో బాగా తెలిసిన దర్శకుడు. కానీ ప్రెజెంట్ తాను ఏది ముట్టుకున్నా షాక్ కొడుతోంది. రీసెంట్ గా రవితేజతో మిస్టర్ బచ్చన్ చేస్తే డిజాస్టర్ అయింది. పవన్ తో మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ మధ్యలో ఆగిపోయింది. దీంతో హరీష్ కొత్త ప్రాజెక్ట్ ఎవరితో అన్నది $1 మిలియన్ ప్రశ్న. మిస్టర్ బచ్చన్ సెట్స్ పై ఉన్నప్పుడే మెగాస్టార్ కి ఓ స్టోరీ చెప్పాడు హరీష్. విశ్వంబర తర్వాత చేస్తాడంటూ ప్రచారము జరిగింది. కట్ చేస్తే విశ్వంబర సినిమా సమ్మర్ కి షిఫ్ట్ అయింది. ఒకవేళ మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చినా మరొక 7-8 నెలలు రెస్ట్ మోడ్ లోనే ఉండాలి. ఇది సెట్ కాకపోతే పవన్ కాల్ కొరకు వెయిట్ చేయాలి. 2021లో పవన్ తో హరిహర వీరమల్లు స్టార్ట్ చేశాడు క్రిష్.
3 ఏళ్లతో 50% షూటింగ్ కంప్లీట్ చేశాడు. కానీ రీసెంట్గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. అనుష్కతో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని స్టార్ట్ చేశాడు. కానీ అది కూడా 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఆ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయితే తప్ప క్రిష్కి మరొక స్టార్ హీరో దొరికే ఛాన్స్ లేదు. అంటే తను కూడా మరో ఏడాది పాటు వెయిటింగ్లో ఉండాలి. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు తెలుగు సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన తనిప్పుడు ఫామ్ కోల్పోయాడు. ఇస్మార్ట్ శంకర్తో లైన్లో పడ్డాడు అనుకుంటే లైగర్, డబుల్ స్మార్ట్ భారీ షాక్ ఇచ్చాయి. పెట్టిన పెట్టుబడిని సగానికి పైగా మింగేశాయి. దీంతో పూరికి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చేదెవరు అన్నది $1 మిలియన్ ప్రశ్న. రీసెంట్గా అక్కినేని కాంపౌండ్ తలుపు తట్టాడట పూరి. నాగార్జునకి డిఫరెంట్ కంటెంట్తో ఓ మాస్ కథ చెప్పినట్లు తెలుస్తోంది. నాగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే పూరి వెయిటింగ్కి బ్రేక్ పడుతుంది. లేదంటే తాను కూడా రెస్ట్ మోడ్లో సిట్ అవ్వాల్సిందే. మొత్తానికి టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్స్గా నిలిచిన ఈ ముగ్గురు ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఇరుక్కోవడం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పుష్ప 2 రిలీజ్ కి టైం దగ్గర పడుతోంది. పెండింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మరి ఇందులో స్పెషల్ సాంగ్ చేసే బ్యూటీ ఎవరు? సుకుమార్ ఈసారి ఆ ఛాన్స్ ఏ లేడీకి ఇవ్వబోతున్నారు? జస్ట్ వాచ్ ఇట్. పుష్ప 2 విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 50 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే పుష్ప 2 ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ ఆర్ఆర్ వర్క్ పూర్తి చేసిన సుకుమార్ ఇప్పుడు సెకండ్ హాఫ్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇంతవరకు ఓకే, మరి వాట్ అబౌట్ ఐటమ్ సాంగ్? పుష్పరాజ్ పక్కన ఈసారి ఏ బ్యూటీ డ్యూటీ చేయబోతోంది? పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. శ్రీలీల, జాన్వీ కపూర్, త్రిష, తృప్తి దిమ్రి అంటూ ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు శ్రద్ధా కపూర్ ఫైల్ అయినట్టుగా తెలుస్తోంది. ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట మేకర్స్. జాన్వీ కంటే శ్రద్ధ బెటర్ ఆప్షన్ అని సుకుమార్ భావించారట. అందుకే ఐటమ్ సాంగ్ ఛాన్స్ శ్రద్ధ అకౌంట్లో పడింది. ఈ పాట కోసం 4 కోట్లు చార్జ్ చేస్తుందట ఈ హాట్ బ్యూటీ. నవంబర్లో ఈ సాంగ్ ని షూట్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది యూనిట్. మొత్తానికి నార్త్ లో స్త్రీ 2 బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి శ్రద్ధా కపూర్ ని తీసుకోవడం పుష్ప 2 కు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. నార్త్ లో ఎంటర్టైనింగ్ కథలకి ఫుల్ డిమాండ్ ఉంది. కామెడీతో గారడి చేస్తే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మున్నా భాయ్ ఫ్రాంచైజీతో ఇదే విషయాన్ని ప్రూవ్ చేసిన హిరానీ ఇప్పుడు 3rd పార్ట్ కోసం రంగం సిద్ధం చేశాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మున్నా భాయ్ బాలీవుడ్ హిస్టరీలోనే బెస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్రాంచైజీ. సంజయ్ దత్తో ఫస్ట్ పార్ట్ తీస్తే అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. రాజ్ కుమార్ హిరానీకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇదే ప్రాజెక్ట్ కి తెలుగులో శంకర్ దాదా MBBS గా రీమేక్ చేశాడు చిరంజీవి. తర్వాత ఇదే ఫ్రాంచైజీలో లగే రహో మున్నాబాయ్ తీస్తే అది కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ రెండింటికి కొనసాగింపుగా మున్నాబాయ్ 3ని తీయాలని ప్లాన్ చేస్తున్నాడు హిరానీ. మున్నాబాయ్ చలే అమెరికా పేరుతో పార్ట్ 3 తీయబోతున్నట్లుగా గతంలో ప్రకటించాడు రాజ్ కుమార్ హిరానీ. కానీ అది కార్యరూపం దాల్చలేదు. లాస్ట్ ఇయర్ షారుఖ్తో డంకి చేసిన తనిప్పుడు మున్నాబాయ్ 3 కోసం 5 వేర్వేరు స్క్రిప్ట్లు రెడీ చేశాడట. వాటిలో ఒక్కదాన్ని ఎంచుకుని పాన్ ఇండియా ప్రాజెక్ట్గా దీన్ని తెరకెక్కిస్తాడట. KGF సిరీస్తో సంజయ్ దత్కి సౌత్లో మంచి మార్కెట్ ఏర్పడింది. నార్త్లో ఎలాగూ ఫుల్ డిమాండ్ ఉంది. కథ ఎంటర్టైనింగ్గా ఉంటే నేషనల్ వైడ్గా సత్తా చాటే ఛాన్స్ దక్కుతుంది. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు టాలీవుడ్ నిండా మల్లీవుడ్ ముద్దుగుమ్మలే ఉండేవారు. ఇటు గ్లామర్ అటు పెర్ఫార్మెన్స్ తో వావ్ అనిపించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సక్సెస్ అందుకున్న కేరళ కుటీస్ జాడ ఎక్కడా కనిపించకుండా పోయింది. ఎందుకలా? హ్యావ్ ఎ లుక్. అనుపమ పరమేశ్వరన్ కెరియర్ బిగినింగ్ నుంచి హోమ్లీ పాత్రలే చేసిన కేరళ కుట్టే. కానీ రౌడీ బాయ్స్ నుంచి రూట్ మార్చింది. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ క్వీన్ గా మారిపోయింది. లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ తో రచ్చ చేసింది. కట్ చేస్తే తర్వాత ఎక్కడా అనుపమ కట్అవుట్ కనిపించలేదు. పరదానే ఓ చిన్న సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించినా ఇప్పటి వరకు మరొక తెలుగు సినిమాకి సైన్ చేయలేదు. తమిళ్లో 3, మలయాళంలో 2 సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్కి తెలుగు స్టార్స్ నుంచి ఎలాంటి పిలుపు రావడం లేదు. ఓరు ఆధార్ లవ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ తర్వాత బాలీవుడ్ లో డజన్కి పైగా సినిమాలు చేసింది. అయినా ఏది పెద్దగా క్రేజ్ తేలేదు. చెక్లో ప్రియాకి ఆఫర్ ఇచ్చాడు నితిన్. బ్రో సినిమాలో కూడా తేజ్ సిస్టర్గా కనిపించింది. 2 సోసో టాక్ తెచ్చుకోవడంతో ప్రియా ప్రకాష్ వారియర్ కటౌట్ కనుమరుగైంది. ప్రజెంట్ హిందీలో 3, తమిళ్, కన్నడ, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తోంది కేరళ కుట్టి. ఇవి హిట్ అయితే మళ్లీ తెలుగు నుంచి ఆఫర్స్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ అయినా తనకే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో బాగానే మెప్పించింది. కానీ ఇప్పటి వరకు మరొక స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించలేదు. 2-3 ప్రాజెక్టుల్లో ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరిగినా ఏదీ నిజం కాలేదు. అయినా సింగిల్ ఆఫర్ కోసం సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూనే ఉంది. మొత్తానికి తెలుగులో ఈ ముగ్గురికి మంచి క్రేజే ఉన్నా ఆఫర్స్ మాత్రం అందడం లేదు.